పచ్చ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్ పై పొందూరు మండల మాజీ ఏఎంసీ మాజీ చైర్మన్ అన్నెపు రాము ఫైర్ అయ్యారు. మండల కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆయన ఊర్లో కొంతమంది పిల్లలు యూత్ సభ్యులందరూ కలిపి హాస్పిటల్ తీసుకెళ్లారు. ఆయన మా పంచాయతీలో రెండో వార్డు మెంబర్ ఆయన వైసీపీ తరఫున పోటీ చేశారు. అలాగే ఈ గిరి అని అన్నిపు గిరి అని చెప్పేసి కనిమెట్ట అయింది. ఈ గిరి ఏమో ఇక్కడికి ఎలా ఎంటర్ అయ్యాడంటే అన్నిపు అసిన్నాడికి వదిన కొడుకు గిరి ఆ సుట్టర్కంతో ఈడు ఇక్కడికి ఎంటర్ అయ్యాడు. ఏమయ్యాడు, ఈ అన్నిపు అసిన్నాడికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. పెద్దోడేమో మిలిటరీలో పనిచేస్తున్నాడు. ఆయన ఈ మధ్యన ఒక ఇల్లు కొన్నాడు. ఇల్లు కొన్నప్పుడు ఈయనకేమో అమౌంట్ సరిపోలేదు. అమౌంట్ సరిపోతే ఈ గిరికేమో ఈ ల్యాండ్ అమ్మాడు. ఏదైతే ఒక 2 సెంట్లు ఉందో ఆ 2 సెంట్లు అమ్మి ఈ ఇల్లు కొనుక్కున్నాడు. కొనుక్కున్న తర్వాత ఈ మొదలవలస వరహానరసింహ అనే వ్యక్తి ఏం చేశాడంటే నిన్న అదే ఆ ఇంటి పక్కన అనిపు అసిన్నాయుడి వరహానరసింహ ఇద్దరు కంబైండ్ ఇల్లు, ఒక పక్క ఒకే ఇల్లు. ఈ వరహానరసింహ ఏం చేశాడంటే వెనక పక్క నుంచి ఒక తావు ఉంటే ఆ తావుకి పైపు లేకుండా వాళ్ళని ఇబ్బందులు పెట్టాడు. ఇబ్బందులు పెట్టితే ఈ గిరి అనే వ్యక్తి వాళ్ళ పిన్ని అని చెప్పేసి ఈయన ఏం చేశాడంటే అక్కడ ఈ కళ్ళం దగ్గర ఈ మొదలవలస వరహానరసింహ ఈయన కూతురికి ఏమో ఒక సైట్ ఇచ్చాడు. అక్కడ ఒక 2 సెంట్లున్నర 3 సెంట్లు ఇచ్చాడు. ఈ గిరి పక్కనే ఉంది. అక్కడ నువ్వు ఇబ్బంది పెట్టావు కాబట్టి ఇక్కడ కూడా నేను తావలేదని చెప్పేసి వీళ్ళు పెద్దల మధ్యలో తిరుగుతున్నారు. ఆ టైంలోనే నన్ను రమ్మని అడిగారు. నాకు సమయభావం లేనందువలన నేను ఆ తగుకు వెళ్ళలేదు. వెళ్ళకపోతే నిన్న చింతాడ రవి అనే వ్యక్తి ఆడు వాటర్కి ఎక్కువ, వార్డు మెంబర్ తక్కువ. నేను ఎంపీటీసీగా 2 టర్మ్లు చేశాను. నా భార్య 2 టర్మ్లు చేసింది. మా పెద్దమ్మ ఒక టర్మ్ చేసింది. మా అన్నయ్య ఒక టర్మ్ చేశాడు. మా మామయ్య 18 సంవత్సరాలు సర్పంచ్గా చేశాడు. విలేజ్లోన మేము గౌరవంగా బతుకుతున్నాం. ఈ గౌరవంగా బతుకుతుంటే ఈ గాలికి వచ్చాడు ఒక మొదటి పాపర్ అనే వ్యక్తి. నిన్న పంచాయతీ అటు గెలిచాడు. ఈ గాలి నాకు గాలికి గెలిచినాడు. ఈడేం చేశాడంటే ఆ చింతాడ రవిని రమ్మని చెప్పి రండి మీరు వచ్చి ఇప్పుడు ఈ క్యాండిడేట్ మన మనిషిని ఎట్టి పరిస్థితుల్లోనైనా పార్టీ నుంచి కొంత డబ్బులు వచ్చినట్టు మీరు మాట్లాడి చెయ్యండి అని చెప్పేసి ఈయన అడిగాడు. ఆ వీడియోలు కూడా ఉన్నాయి, మీకు పెడతాను నేను. ఏమని అడిగాడు, అది కనిమెట్ట గంగాధర్ అని చెప్పేసి ఆయన ఒక సర్పంచ్, ఆయన కూడా వైఎస్ఆర్సీపీ. ఆయనతో ఈ పాపారావు అనే వ్యక్తి ఏమని మాట్లాడాడు, ఈ గంగాధర్ అని ఎవరో పాజిటివ్ తీసుకుంటే మీకు మనకి ఏం డబ్బులు వస్తారంటే ఆ డబ్బులు రావు కానీ ఇలాగా కూటమి నాయకులు బెదిరించారు, బలవత్మరణం పొందారని చెప్పేసి మనం పెడితే మనకి జగన్మోహన్ రెడ్డి 10 లక్షలు ఇస్తాడని చెప్పేసి ఈ ఎవరైతే ఈ వరలక్ష్మి కుటుంబం ఉందో వాళ్ళనేమో సైట్ ట్రాక్ చేశారు. సైట్ ట్రాక్ చేసిన తర్వాత వీళ్ళేమో ఆ డబ్బులు వస్తాయని చెప్పేసి వీళ్ళకి ఆశలు కల్పించారు. ఈ వరలక్ష్మి అనే వ్యక్తి ఈయన వ్యవసాయ కూలి, మంచి పనుడు. ఈయనకి ఏం చేసినట్టు ఈ మంచి హైట్ పర్సన్, మంచి పనుడు, రాత్రి పొగలు పనిచేసుకునేవాడు. ఈయనకి ఏం చేశాయంటే ఏవైతే ముడుకులు అదే ఏమంటారు చెప్పలు ఉన్నాయో చెప్పలు అరిగిపోయాయి. దానికి వీళ్ళ అబ్బాయి ఏమో మిలిటరీలో పనిచేస్తున్నాడు. మిలిటరీలో పనిచేస్తే వీళ్ళ అబ్బాయి ఏమో అక్కడ ఎవరో డాక్టర్ ఉన్నారని చెప్పేసి ఈయన తీసుకెళ్ళాడు, హైదరాబాద్ తీసుకెళ్ళాడు. తీసుకెళ్లేటప్పుడు అక్కడ 35,000 45,000 ఒక ఇంజక్షన్ వేశారు. దాని నుంచి ఏమంటే ఈయన కిడ్నీలు పాడైపోయి ఈ ముడుకులు రావడం లేదు. కష్టపడడానికి ఈయన అంటే ఆయన శరీరం సహకరించడం లేదు. సహకరించకపోతే ఏం చేశారంటే ఎవరైనా ఒక కుటుంబ పెద్ద అన్ని సంపాదించిన వరకు ఇంట్లో మంచి గౌరవ మర్యాదలు ఉంటాయి. ఈయన ఏం చేశాడు, ఈ ఖాళీ ఉండి ఈ మందు తాగడము, ఈ ప్యాకెట్లు ఆడము, అక్కడ ఇంట్లో ఏదో తగాదాలు వచ్చాయి. ఆ తగాదాలకి కుటుంబ కలహాలు వచ్చాయి. ఆ కుటుంబ కలహాలతో ఆయన బలవత్మరణం చెందాడు. చెందిన తర్వాత ఇదే వ్యక్తులు ఎవడు చింతాడు రవి, ఈడ బోకర్నా కొడుకుడు. ఈ బోకర్నా కొడుకు ప్రతి దగ్గర పరామర్శలు వెళ్ళి నిన్న సౌమ్యని తినేశాడు, ఈరోజు ఈయన తినేశాడు. సౌమ్యని ఏం తినేశాడు, నిన్న ఆ ఫేక్ వీడియోలు పెట్టి 10 రోజులు అంతా జిల్లా ఇచ్చేశారు. ఆ హైకమాండ్ ఒక ఈయనకి తిట్టింది. లోకల్ ఇక్కడ ఏదైతే శ్రీకాకుళం జిల్లా మెయిన్ నాయకులు ఉన్నారో వీళ్ళు కూడా తిట్టారు, ఇలా ఫేక్ పెట్టేసి మన పార్టీ పరుపు పోయిందని చెప్పి. అలాగే ఈ వరలక్ష్మి కూడా ఎవరైతే సౌమ్య ఎలాగైపోయిందో ఈ వరలక్ష్మి పరిస్థితి కూడా అలాగే అయిపోయింది. ఈయనకు 2 పాలసీలు ఉన్నాయి. ఈ 2 పాలసీలు ఏం చేశారంటే దగ్గర ఒక 5 లక్షలు ఈరోజు బలవత్ మరణం పొందారంటే ఆ పాలసీలు రావు. ఏమో కట్టి పేమెంట్ వస్తుందేమో కానీ ఏ బెనిఫిట్స్ అయితే రావు. అంటే అతను సౌమ్య తినేశాడు, ఇవతేమో వరలక్ష్మి తినేశాడు. ఈ ఫేక్ పార్టీ ఫేక్ నా కొడుకులు ఇలా తయారయ్యారు. ఆ విలేజ్ లో మేము పెద్దగా ఉన్నాం, నాకు ఇష్టపడితే నేను వెళ్తాను, నేను వెళ్ళను. వెళ్ళకపోతే ఇప్పుడు ఏమంటారంటే నా మీద ఆరోపణలు. నేనేం చేశాను అంటే ఊర్లో ఉండడం నీకు తప్ప, రేపు వీడు ఉన్నాడు ఈ సర్పంచ్ కూడా వీడు చేస్తాడు, వీడి సత్యం మళ్ళీ ఆమె కంప్లైంట్ పెడతారా, లేకపోతే ఇంకోటి ఉన్నాడు 6 సత్యం ఆమె కంప్లైంట్ పెడతారు. ఇలా కంప్లైంట్ పెట్టుకుంటే మన ఊరు పరిస్థితి ఏంటి? ఊరిని డెవలప్ చేయాలని చెప్పేసి ఒక కంకణం కట్టుకున్నాం. నా రామ మందిరం
గుడి కొత్త పునర్నిర్మాణానికి ఏర్పాటు చేసాము, 80% వర్క్ అయిపోయింది. అలాగే అమ్మవారి తల్లిది చేశాను, అది 100% అయిపోయింది. అలాగే ఇంకా వేరే గుళ్ళు ఉన్నాయి, ఇంకా రోడ్లు ఉన్నాయి. ఈ రోడ్లు ఇవన్నీ పండగ మేము చేయాలని చెప్పేసి ఊర్లో మీటింగ్ పెట్టాను. అందులో మా విలేజ్లో 2500 జనాభా, 1570 వాటర్స్ మేము. మా విలేజ్లో ఏం చేశారంటే అందరు మీటింగ్ పెట్టితే అందరూ వచ్చారు, ఒక 3 తప్పించి. ఈ ఫేక్ నా కొడుకులు తప్పించి అందరూ వచ్చారు, ఈ గాలి నా కొడుకులు తప్పించి అందరూ వచ్చారు. వచ్చిన తర్వాత ఒక నిర్ణయం చేశారు పెద్దలందరూ. ఏమేమి చేశారు, మనం నెక్స్ట్ ఇయర్ ఏమో అమ్మవారి పండుగ చేద్దాము, 4 నెలల 5 నెలల మధ్యలో చేస్తామని నిర్ణయం చేశారు. నేను ఈ డెవలప్మెంట్లో దృష్టి పెట్టాను. తర్వాత మా ఊర్లో తగులు, ఈ మర్డర్ కేసులు, అన్ని బాంబుల కేసులు, ఇవి అన్ని పడ్డాం. మానసికంగా, ఆరోగ్యంగా, మొత్తం ఆర్థికంగా అన్ని చెడిపోయాం. ఇక్కడికైనా మనం స్వచ్ఛ చెప్తాము. ఈ గవర్నమెంట్లోన నాకు ఎమ్మెల్యే అండ 1000% నాకు ఉంది. నేనేది అడిగిన తడుగు కానీ నిమిషాల మీద నాకు ఇచ్చే వ్యక్తి మా ఎమ్మెల్యే. ఆయన నమ్ముకుని ఉన్నాను, నేనేమడిగితే అది ఇస్తారని. ఆ వ్యక్తిని పట్టుకుని నా ఊరిని డెవలప్ చేసి ఊరిని ఒక మంచి మోడర్న్ విలేజ్గా చెయ్యాలనేది నా ఉద్దేశం. ఈ ఫేక్ నా కొడుకులు నాకు అడ్డుపడి ఆడి వల్ల ఈడి చచ్చిపోయి, ఈడి వల్ల చచ్చిపోవడానికి నా సంబంధం ఏంటండి? నేను చేసిన తప్పేటండి? నేను చేసిన తప్పేంటి అసలు? వీళ్ళు ఇలా మాట్లాడి ఎవడో చచ్చిపోతే, ఎవడో ఇదైతే మనం అక్కడే పిలుస్తారు, మనం వెళ్తాము. నేను వెళ్ళలేదు. నిన్న ఈ గంగాదత్తని, ఈ మొదటి పాపరైన వ్యక్తి ఫోన్ చేసి, అవునరా ఎందుకు చచ్చిపోయిందానికి నువ్వు కేసు పెట్టావు, దానికి ఏం డబ్బులు వస్తాయంటే, లేదురా 5 పేర్లు వేశారు. ఒకటి గిరి, 2 వాళ్ళ పిన్ని కొడుకు, వాళ్ళ చిన్న అన్న, అన్ని ప్రాబ్లం ఒకటి వేశారు అన్న. అవును, అన్ని ప్రాబ్లం పెద్ద మనిషిని వేయడం ఏంట్రా అని అన్నాడు. మరి అన్ని ప్రాబ్లం పెద్ద మనిషిని వేస్తే గానీ, లేకపోతే సీఎం నుంచి, అదే ఎక్స్ సీఎం ఎవడో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, అక్కడి నుంచి మన పార్టీ ఫండ్ ఏదైనా రావాలనుకుంటే 10 లక్షలు వస్తుంది, మనం అందుకోసం వేసాము, అంతకు మించి ఇంకేట్ లేదురా అన్నాడు. ఆ వీడియో కూడా ఇప్పుడు మీకు పెడతాను. ఎవరైతే ఈ వరాలర్స్ ఉన్నారో, ఈ వరాలర్స్ ఆయన వార్డు మెంబర్. ఎవరైతే గిరి ఉన్నాడో ఈయన అక్కడ ఎంపీటీసీ మాకు కనిమెట్లో చేశారు. ఈ 2 వ్యక్తులు ఆడు వైసీపీ, ఈడు వైసీపీ, ఈ కూటమి సభ్యులు అన్నాడు ఎక్కడ ఉన్నారు నాకు కావాలి. ఈ ఫేక్ నా కొడుకులు, ఈ ఫేక్ మాటలు దయించి మానుకోపోతే చాలా